హలో ఎవ్రీవన్. ఇవాళ మనము మీరు కొత్తగా ఏదైనా జాబ్ ట్రై చేయాలంటే రెజ్యూమ్ ఎలా సబ్మిట్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అండ్ ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి అది చూద్దాం. మీరు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఫ్రెషర్ కావచ్చు. మీరు కొత్తగా జాబ్ ట్రై చేయాలంటే ఎలా మాట్లాడాలో ఇంగ్లీష్లో చూద్దాం. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. మీరు అకౌంటెంట్ అంటే మీరు బీకామ్ కంప్యూటర్స్ అనుకోండి. బీకామ్ కంప్యూటర్స్ మీరు అండ్ అకౌంటెంట్ లేకపోతే రిలేటెడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. వేకెన్సీస్ లేవు, న్యూస్ పేపర్లో యాడ్స్ ఏమీ లేవు, కానీ మీరు ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడ అకౌంటెంట్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటే నన్ను కన్సిడర్ చేయండి అని అడుగుతున్నారు. అది ఎలా అడగాలో చూద్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐఎమ్ మిస్టర్ జాన్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే మీరు హెచ్ఆర్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా పేరు జాన్ మేడం, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐఎమ్ మిస్టర్ జాన్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ మై ప్రొఫైల్ ఫర్ ఎనీ అకౌంటెంట్ రిలేటెడ్ పొజిషన్స్ అట్ యువర్ ఎండ్. నేను అకౌంటెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసము నా రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ మై ప్రొఫైల్ ఫర్ ఎనీ అకౌంటెంట్ రిలేటెడ్ పొజిషన్స్ అట్ యువర్ ఎండ్. మేడం, నా పేరు జాన్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ దగ్గర అకౌంటెంట్ కానీ రిలేటెడ్ జాబ్స్ కానీ వాటి కోసము నా రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు హెచ్ఆర్కి. అప్పుడు ఆ హెచ్ఆర్ ఏం చెప్తారు, ఆవిడ వెళ్ళి ఆఫీస్లో మీ రెజ్యూమ్ సబ్మిట్ చేయండి అని అంటారు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా మాట్లాడాలి? సార్, హెచ్ఆర్ మేడం ఇలా చెప్పారు, నా ప్రొఫైల్ మీకు సబ్మిట్ చేయమని హెచ్ఆర్ మేడం చెప్పారు అని అడగాలి. అది ఎలా అడుగుతారు? గుడ్ మార్నింగ్ సార్, హెచ్ఆర్ మ్యామ్ ఆస్క్డ్ మీ టు సబ్మిట్ మై ప్రొఫైల్ అట్ యువర్ ఎండ్ ఫర్ ఎనీ అకౌంటెంట్ రిలేటెడ్ పొజిషన్స్. సార్, హెచ్ఆర్ మేడము మీకు రెజ్యూమ్ సబ్మిట్ చేయమని చెప్పారు ఏదన్నా అకౌంటెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం. గుడ్ మార్నింగ్ సార్, హెచ్ఆర్ మ్యామ్ ఆస్క్డ్ మీ టు సబ్మిట్ మై ప్రొఫైల్ అట్ యువర్ ఎండ్ ఫర్ ఎనీ అకౌంటెంట్ రిలేటెడ్ పొజిషన్స్. ఇలా అడగాలి. ఇప్పుడు ఆయన తీసుకుంటారు, మీ ప్రొఫైల్ తీసుకుంటారు. ఆ తర్వాత మీరు వెళ్తారు, మీకు కాల్ వస్తుంది కొన్ని డేస్లో. అంటే ఏదైనా వేకెన్సీ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు ఎలా అడగాలి? మీ గురించి ఒకసారి చెప్పు అని అడుగుతారు. అంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని అడుగుతారు. అప్పుడు ఎలా చెప్తారు? సార్, నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను, ఇక్ఫా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. నేను బీకామ్ కంప్యూటర్స్ ఇక్ఫాలో చేశాను 2023లో. నాకు అకౌంటెంట్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ కానీ నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. నేను బీకామ్ కంప్యూటర్స్ ఇక్ఫాలో కంప్లీట్ చేశాను 2023లో. అండ్ ఇప్పుడు నేను అకౌంటెంట్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ కానీ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. అది ఎలా చెప్పాలి? సార్, ఐ కంప్లీటెడ్ మై బీకామ్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఇక్ఫా యూనివర్సిటీ హైదరాబాద్ ఆన్ 2023. ఐఎమ్ రెడీ టు టేకప్ అకౌంటెంట్ ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ పొజిషన్స్. నేను బీకామ్ కంప్యూటర్స్ ఇక్ఫా యూనివర్సిటీలో 2023లో కంప్లీట్ చేశాను. సార్, ఐ కంప్లీటెడ్ మై బీకామ్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఇక్ఫా యూనివర్సిటీ హైదరాబాద్ ఆన్ 2023. ఇప్పుడు నేను అకౌంటెంట్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ కానీ చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు టేకప్ అకౌంటెంట్ ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ పొజిషన్స్ అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్తారు? మీరు స్కిల్ టెస్ట్ తీసుకోండి అంటారు. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు జస్ట్ డిగ్రీ చూపిస్తే వాళ్ళు జాబ్ ఇవ్వరన్నమాట.
మీకు స్కిల్ టెస్ట్ తీసుకుంటారా అని అడుగుతున్నారు. అంటే మీకు స్కిల్ టెస్ట్ పెడతాము, మీరు రెడీయా? అప్పుడు మీరు ఎలా చెప్పాలి? నేను రెడీ సార్, నేను స్కిల్ టెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాలి. అది ఎలా చెప్తారు? ష్యూర్ సార్, ఐఎమ్ రెడీ టు టేకప్ స్కిల్ టెస్ట్. ష్యూర్ సార్, ఐఎమ్ రెడీ టు టేకప్ స్కిల్ టెస్ట్ అంటే తప్పకుండా సార్, నేను రెడీగా ఉన్నాను స్కిల్ టెస్ట్ తీసుకోవడానికి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు. మీకు స్కిల్ టెస్ట్ తీసుకొని వాళ్ళు జాబ్ ఇస్తారు. అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా స్కిల్ టెస్ట్ పెడతారు అనుకోండి, బట్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి తప్పకుండా స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో అలా ఎలా చెప్తారు? తప్పకుండా సార్, నేను రెడీగా ఉన్నాను స్కిల్ టెస్ట్కి కూడా. ష్యూర్ సార్, ఐఎమ్ రెడీ టు టేకప్ స్కిల్ టెస్ట్. ఓకే అంటారు. అప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు స్కిల్ టెస్ట్ అయిపోయింది, మీకు జాబ్ ఇచ్చారనమాట. మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. అక్కడ వెళ్ళి మీరు అడ్మిన్లో మీరు జాయిన్ అయ్యాక మీకు జాబ్ వచ్చింది, అడ్మిన్ని వెళ్ళి కలవండి అని చెప్పారు. అడ్మిన్ అంటే అడ్మినిస్ట్రేటర్ అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ఆ కాలేజ్కి కొత్త, వెళ్ళి అడ్మినిస్ట్రేటర్ని ఒకసారి కలవండి అని అడిగారు. అప్పుడు మీకు తెలియదు అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ ఎక్కడుందో మీకు తెలియదు, ఆయన ఎక్కడ కూర్చుంటారో మీకు తెలియదు. అప్పుడు మీరు వేరే వాళ్ళని అడుగుతున్నారు. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, అక్కడ ఎంప్లాయీస్ని అడగాలి. అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ ఎక్కడండి అని అడగాలి. అప్పుడు ఎలా అడగాలి? నా పేరు జాన్, నేను ఇక్కడ అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను, నాకు అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ చూపిస్తారా అని అడగాలి. అది ఎలా అడుగుతారు? హాయ్ సార్, ఐఎమ్ మిస్టర్ జాన్, జాయిన్డ్ యాజ్ అన్ అకౌంటెంట్ హియర్, కెన్ యూ ప్లీజ్ షో మీ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్? సార్, నా పేరు జాన్, అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. హాయ్ సార్, ఐఎమ్ మిస్టర్ జాన్, జాయిన్డ్ యాజ్ అన్ అకౌంటెంట్ హియర్, నాకు అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ చూపిస్తారా? కెన్ యూ ప్లీజ్ షో మీ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ అని అడగాలి. అప్పుడు మీరు వెళ్ళి కలుస్తారు, అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఇదండి ప్రాసెస్. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు అకౌంటెంట్, హైదరాబాద్ నుంచి వచ్చారు, నా రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి వచ్చాను అని అడుగుతారు. తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు. తర్వాత వెళ్ళి అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్కి వెళ్ళి కలుస్తారు. ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తానండి ఇంగ్లీష్లో. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మిస్టర్ జాన్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ మై ప్రొఫైల్ ఫర్ ఎనీ అకౌంటెంట్ రిలేటెడ్ పొజిషన్స్ అట్ యువర్ ఎండ్. అంటే, మేడం, నా పేరు జాన్, హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను అకౌంటెంట్ జాబ్ కోసం లేకపోతే రిలేటెడ్ జాబ్స్ కోసము నా ప్రొఫైల్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్, హెచ్ఆర్ మ్యామ్ ఆస్క్డ్ మీ టు సబ్మిట్ మై ప్రొఫైల్ అట్ యువర్ ఎండ్ ఫర్ ఎనీ అకౌంటెంట్ రిలేటెడ్ పొజిషన్స్. గుడ్ మార్నింగ్ సార్, హెచ్ఆర్ మేడం చెప్పారు మీకు ప్రొఫైల్ సబ్మిట్ చేయమని, ఏదన్నా అకౌంటెంట్ కానీ రిలేటెడ్ జాబ్స్ కోసం హెచ్ఆర్ మేడం చెప్పారు మీ దగ్గర ప్రొఫైల్ సబ్మిట్ చేయమని. సార్, I completed my BCom Computers from ICFA University, Hyderabad on 2023. I am ready to take up accountant or computer related positions. సార్, నేను బీకామ్ కంప్యూటర్స్ ICFA నుంచి కంప్లీట్ చేశాను హైదరాబాద్లో 2023లో. నేను అకౌంటెంట్ కానీ కంప్యూటర్ జాబ్స్ కానీ చేయడానికి రెడీగా ఉన్నాను. ష్యూర్ సార్, ఐఎమ్ రెడీ టు టేకప్ స్కిల్ టెస్ట్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, నేను స్కిల్ టెస్ట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. హాయ్ సార్, ఐఎమ్ మిస్టర్ జాన్, జాయిన్డ్ యాజ్ అన్ అకౌంటెంట్ హియర్, కెన్ యూ ప్లీజ్ షో మీ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్? సార్, నా పేరు మిస్టర్ జాన్, నేను అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను,
నాకు అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ చూపిస్తారా? సో ఇలా అడగాలండి. కొత్తగా జాబ్కి వెళ్ళినప్పుడు ఎలా రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలి. సో ఇది ఓన్లీ ఫర్ కొత్తగా జాబ్ ట్రై చేస్తున్న ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొత్తగా జాబ్ ట్రై చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. టేక్ కేర్. బాయ్.